హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రిక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ లో నేను లేకుండా మా హస్బెండ్ ఒక్కడే ట్రిప్ కి వెళ్ళినప్పుడు బిజినెస్ పని అయిపోయాక ఏం చేశాడు అని తీసాడు. కొంచెం నా వాయిస్ ఇగ్నోర్ చేయండి, నాకైతే కోల్డ్ చేసింది. ఇప్పుడు మా హస్బెండ్ ఇంత హడావుడికి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే, కొంచెం ఇప్పుడు టైం ఉంది కదా, ఖాళీగా ఉన్నా కదా అని నా కోసం షాపింగ్ కి వెళ్తున్నాడు. ప్రతిసారి కాల్ చేస్తూనే ఉంటాడు, నేను ఇప్పుడు ఈ ప్లేస్ కి వెళ్తున్నా, నాకు మాత్రం నువ్వు అందుబాటులో ఉండు, కాల్స్ లిఫ్ట్ చేస్తూ ఉండు అని చెప్పి. నేను బిజీగా ఉంటా కదా ఇంట్లో, ముందే చెప్తాడు. ఇంకా షాపింగ్ పని అదంతా అయిపోయాక నేనేం చెప్పానంటే, ఎలాగో టైం ఉంది కదా, ఒక్కడవే బోర్ కొడుతుంది అంటున్నావు కాబట్టి కాస్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయని చెప్పాను. ఇంకా అప్పుడు కాస్త కాంప్రమైజ్ అయ్యి ఇంకా వెళ్ళాడు. ఎందుకంటే దానికి నేను పక్కన ఉంటే కొంచెం అటు ఇటు తిరుగుతుంటే సరదాగా ఉంటది, ఒక్కడే వెళ్ళాలంటే బోర్ కొడుతుంది నాకు, వెళ్ళను అంటూ ఉంటాడు. నేను ఇంకేం చెప్పాను అంటే, సరే పోనీ వ్లాగ్ అయినా తీసుకురా నా కోసం అంటే, ఇంకా ఆ వంకతో వెళ్ళాడు, లేకపోతే అసలు వెళ్ళేవాడు కాదు. నేను కూడా ఆ రీజన్ చెప్తేనే వెళ్తాడని ఇంకా అలా చెప్పాను. మామూలుగా అయితే నేను కూడా వెళ్ళేదాన్ని, కానీ సింబగాడు ఉన్నాడు కదా, వాటిని చూసుకోవడానికి ఇప్పుడైతే మా మమ్మీ ఉంది, కాకపోతే వెళ్ళి రావడానికి మినిమం 5 days పట్టిద్ది. మా మమ్మీ ఏమో జాబ్ చేస్తుంది ఆర్మీ హాస్పిటల్లో, ఇంకా తను లీవ్ పెట్టుకొని రావాలన్నా గానీ కష్టం. అయినా అన్ని డేస్ వాడిని వదిలేసి వెళ్ళాలన్నా గానీ మాకు కూడా కొంచెం టెన్షన్ గానే ఉంటది, ఎందుకంటే బాగా అలవాటు అయిపోయాడు కదా మాకు. అసలు ఈ మధ్య వాడిని కాసేపు వదిలి వెళ్ళాలన్నా గానీ మాకు వెళ్ళాలనిపించట్లేదు, అంత ఇంకా ఎడిక్ట్ అయిపోయాం వాడికి. ఇద్దరిలో ఒకళ్ళం అయితే కాంప్రమైజ్ అవుతాం, నువ్వు వెళ్ళు నేను తర్వాత వెళ్తా అని చెప్పి. అందుకే ఈ మధ్య మా హస్బెండ్ ఊరు నుండి రాగానే నేను మాత్రం మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నాను. ఒక 2 days అలా ఉండొచ్చాను అంటే నేను కూడా కొంచెం రిలాక్స్ అయ్యి రిఫ్రెష్ అయ్యి వస్తాను. అందుకే ఎక్కువ ఈ మధ్య మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఇప్పుడు ఈ కోల్డ్ కూడా అందుకే రీసెంట్ గా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను కదా, షార్ట్స్ లో కూడా చూసి ఉంటారు. ఇంటికి వెళ్ళాను అంటే కన్ఫర్మ్ ఏదో ఇంకా నాకు నచ్చినవి అన్ని తినిపిస్తూనే ఉంటారు. విజయవాడలో కటోరా ఫేమస్ అంటారు కదా, ఇంకా కటోరా అయితే వెళ్ళిన ప్రతిసారి తాగుతూనే ఉంటారు. ప్రతిరోజు అయితే వెళ్ళి కన్ఫర్మ్ గా తాగాలి, దానివల్ల ఈ కోల్డ్. అదే కాకుండా మా చెల్లి ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి కొన్ని ఫుడ్ కి సంబంధించి, ఆ ప్లేసెస్ కన్నిటికి తిప్పింది. అందులో ఒకటి ఐస్ క్రీమ్ బండి దగ్గర తీసుకొని వెళ్ళింది, భలే ఉంది. అవన్నీ ఇప్పుడు షార్ట్స్ లో కూడా పెడుతూ ఉంటాను. ప్రెసెంట్ ఇప్పుడు మా హస్బెండ్ ఇండియా గేట్ చూడటానికి వెళ్ళాడు, నాకు కూడా వీడియో కాల్ చేసి చూపించాడు. కాకపోతే ఎంతైనా లైవ్ లో ఉండి చూస్తే ఆ ఫీలింగ్ వేరుంటది కదా, ఎప్పుడు వెళ్తానో ఏమో. అక్కడికి ఆ ప్లేస్ లోకి వెళ్ళాక చుట్టూ గ్రీనరీ ఉంది, గార్డెన్ ఉంది కదా, ఇంకా హ్యాపీగా కాసేపు అలా పడుకుందాం అనిపించిందంట. అంత తిరుగుతూ ఉంటాడు కదా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు, ఇంత తిరుగుతూ ఉంటాడు కదా. కానీ ఇంటికి వచ్చేసరికి ఎంత అలసిపోయినా గానీ ఫేస్ లో మాత్రం ఆ హ్యాపీ స్మైలింగ్ ఉంటది. నేను అలసిపోయాను అని చిరాకు అస్సలు పడడు ఎప్పుడు, నాకు అది బాగా నచ్చింది. ఇంత కష్టపడి ఇంటికి వస్తాడు కాబట్టి ఇంకా టైం కి ఫుడ్ అయితే ఉండాలి కదా, అందుకే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి యూజ్ అయ్యేలాగా ఒక ప్రొడక్ట్ అయితే తీసుకున్నాను. రీసెంట్ డేస్ లో అసలు టైమే కుదరట్లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడానికి కూడా, ఇంకా అందుకని ఈ ప్రొడక్ట్ తీసుకున్నాను. అగారో నుండి ఎగ్ బాయిలర్. ఈ బ్రాండ్ లో వాడటం నేను ఇదేం ఫస్ట్ టైం కాదు, ఒక 4 years బ్యాక్ నేను హెయిర్ డ్రైయర్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు తీసుకోవడానికి మెయిన్ రీజన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినే అంత టైం కూడా ఉండట్లేదు. డైలీ మార్నింగ్ ఎగ్స్ అయినా తింటే కొంచెం బాడీకి ప్రోటీన్ కూడా ఉంటది కదా అని చెప్పి ఇంక ఇది ఆర్డర్ చేశాను. వారంటీ కార్డు కూడా ఉంది దీనికి. 2 విధాలుగా యూజ్ అవుతుంది. బాయిల్డ్ ఎగ్స్ చేసుకోవచ్చు, ఒకేసారి 8 eggs అయితే బాయిల్ అయిపోతాయి. మెజరింగ్ కప్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే, ముందు చూపిస్తాను అది దేనికి యూజ్ అవుతుంది అని చెప్పి. పోచ్డ్ ఎగ్స్ కూడా చేసుకోవచ్చు, ఇందులో 4 eggs అయితే చేసుకోవచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ తో ఉంటది దీని బాడీ. అలానే ట్రాన్స్పరెంట్ లిడ్ ఇచ్చారు. 3 బాయిలింగ్ మోడ్స్ లో ఉంటది. మనం కప్పు మెజర్ చేసుకునేటప్పుడు దానిలో ఉంటది. సాఫ్ట్, మీడియం, హార్డ్ అని ఉంటది. దాన్ని బట్టి మనం కప్పు మెజరింగ్ చేసుకొని పోసుకోవచ్చు. సాఫ్ట్ అయితే 5 to 8 minutes లో బాయిల్ అయిపోతుంది. మీడియం అయితే 10 to 12 minutes, హార్డ్ అయితే 11 to 15 minutes లో ఎగ్స్ బాయిల్ అయిపోతాయి. ఇందాక చెప్పాను కదా, ఇలా గుచ్చితే మనము ఎగ్స్ క్రాక్ అవ్వకుండా ఉంటది, అందుకే అలా గుచ్చి ఎగ్స్ పెట్టేస్తే ఈజీగా బాయిల్ అయిపోతాయి. ట్రాన్స్పరెంట్ లిడ్ ఇచ్చారు కాబట్టి ఈజీగా ఎగ్స్ బాయిల్ అవుతున్నాయా లేదా అని చెప్పి చూసుకోవచ్చు. అలానే మనం ఇది ఆన్ చేసేస్తే ఇంకా ఆటోమేటిక్ గా ఎగ్స్ బాయిల్ అయిన వెంటనే ఇంకా అదే ఆఫ్ అయిపోతుంది. మనకి టైం సేవింగ్ ప్రాసెస్ ఇది. ఎప్పుడైనా ఎగ్ కర్రీ చేసుకోవాలన్నా గానీ ఇలా ఎగ్స్ పెట్టేసుకొని మిగతా పొయ్యి మీద ఏదైనా వేరే పని ఉన్నా గానీ చేసుకోవచ్చు. త్వరగా బాయిల్ అయిపోతే వెంటనే ఎగ్ కర్రీ చేసుకోవచ్చు. మెయిన్ గా ఇది హాస్టల్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది, అలానే జిమ్ కి వెళ్ళే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. అలా ఆన్ చేసి పెట్టానో లేదో ఇంకా వేరే పని చూసుకునే లోపు ఈ లోపు ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి. అసలు టైం అయితే తెలియలేదు ఎప్పుడు బాయిల్ అయిపోయినాయో కూడా. పోచ్డ్ ఎగ్స్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే దీనికి 4 eggs కే వచ్చింది ట్రే. ఎగ్స్ నేనైతే పగలగొట్టేసేసి లైట్ గా ఉప్పు కారం వేసి పెట్టేశాను. ఇదైతే ఇంకా ఫాస్ట్ గా అయిపోయింది. 5 to 10 minutes లో అయితే పోస్ట్ ఎగ్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, వెజిటబుల్స్ కూడా స్టీమ్ చేసుకోవచ్చు. మన పని అయిపోయాక ట్రేస్ 2 వాష్ చేసుకోవచ్చు. లోపల బాడీ పార్ట్ మాత్రం టిష్యూతో వైప్ ఆఫ్ చేసేస్తే ఈజీగా క్లీన్ అయిపోతుంది. నాకైతే టైం సేవింగ్ అనిపించింది, ఎందుకంటే ఈ మధ్య కొంచెం బిజీగా ఉంటున్నాం కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మెయిన్ స్కిప్ చేయకూడదు అంటారు, అసలు అదే తినట్లేదు మేము. ఇంకా మార్నింగ్ ఎగ్స్ ఇలా బాయిలింగ్ కి పెట్టేసినా గానీ వేరే పనులు చేసుకుంటున్నా ఈజీగా ఇంకా టైం కి తినేయొచ్చు. ఎగ్స్ బాయిల్ అయినా గానీ ఇలా పోస్ట్ ఎగ్స్
ఎగ్స్ చేసుకొని అయినా తినొచ్చు. ఈ పోస్ట్ ఎగ్స్ చేసుకుంటే మెయిన్ బ్రెడ్ మధ్యలో పెట్టుకొని తినొచ్చు హ్యాపీగా. లేదంటే ఏదైనా అవకాడో టోస్ట్ చేసుకున్నా కానీ దానిపైన ఈ ఎగ్స్ పెట్టుకొని కూడా తినొచ్చు. ఏదైనా కానీ మెయిన్ బ్రేక్ఫాస్ట్ కి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎవరికైనా యూజ్ అయ్యింది అనుకుంటే ప్రొడక్ట్ అయితే కింద నేను ట్యాగ్ చేస్తాను. డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. అక్కడ గిన్నెలో పోస్తాలే. నువ్వు తాగేసావా? నేనెవరో తెలీదా? పేరమ్మ. నా పేరు పేరమ్మ. ఇది ఇంకా మధ్యలో మా మమ్మీ వస్తూ ఉంటది, మా హస్బెండ్ లేనప్పుడు ఒక్కదాన్నే ఉంటానని. ఇంకా అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అయితే మా తాతయ్య నేను ఎవరు అని అడుగుతుంటే పేరమ్మ అని చెప్తున్నాడు. ఆ పేరు ఎవరిది అంటే మా తాతయ్య వాళ్ళ అమ్మది. మా తాతయ్య వాళ్ళ అమ్మ కూడా నన్ను ఎత్తుకుందంట చిన్నప్పుడు. లక్కీ కదా, అంటే మా తాతయ్య వాళ్ళ అమ్మ కూడా నన్ను చూసింది, ఆమెతో కూడా నేను ఆడుకున్నాను. కాకపోతే నాకు గుర్తులేదు. ఎంతైనా ఆ టైంలో వాళ్ళు తీసుకునే ఫుడ్ని బట్టే వాళ్ళు ఇప్పుడు దాకా హెల్దీగా ఉన్నారు, కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు. మా మమ్మీ ఫుల్ కలిసిపోయి నాతో కబుర్లు చెప్తా, టీవీ చూస్తా, అంతా నిద్రపోయింది. ఏంటి మా మమ్మీ మాట్లాడలేదని చూస్తుంటే ఫుల్ డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయింది. మా సింబగాడే మా మమ్మీని లేపటానికి ట్రై చేస్తున్నాడు. వాడికి మా మమ్మీ పడుకుంది అంటే అసలు ఏం తోచదు, వెళ్ళి లేపుతాడు వాడు. మధ్యలో టోటగాడు వచ్చినప్పుడు కూడా ఇలా కొన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేశాను. తిను, చేత్తో తిను, చేత్తో తినలే, చేత్తో తిను, చేత్తో తిను, తిను, చెప్పులు తీయాలా? వాడంతా అరుస్తాడులే, ఇది పట్టుకో. సింబగాడి విషయంలో టోటగాడు కంప్లైంట్ బాక్స్ వచ్చినప్పటి నుండి ఏదోటి చెప్తూనే ఉంటాడు వాడి మీద. వాడు అలా చేసాడు ఇలా చేసాడు అని చెప్పి. వాడితో ఆడుకునేటప్పుడు మళ్ళీ బాగానే ఆడుకుంటాడు, ఖాళీగా వీడొక్కడే ఆడుకుంటున్నప్పుడు మాత్రం వాడి మీద చెప్తూనే ఉంటాడు ఏదో ఒకటి. ఇంకా మేము అర్థం చేసుకోవాలి వీడేం చెప్తున్నాడా అని. మధ్యలో కొన్ని క్లిప్స్ అంతే లైవ్ వాయిస్ పెట్టేశాము, వీడేం చేస్తాడు అని చెప్పి. టోటోగాడు కొన్ని చిలిపి పనులు చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ పెద్దనాన్న గొంతు మాత్రం కాస్త గట్టిగా అరిచాడు అంటే భయపడతాడు, లేదంటేనా అస్సలు ఒక ఆట ఆడిస్తాడు నన్ను మాత్రం. నేనేమన్నా వాడిని అరుద్దామన్నా కానీ వాడికి నవ్వు వస్తుంది. నేను అరుస్తుంటే నన్ను చూసి నవ్వుతాడు. వాడికి ఎలా అనిపిస్తుందో, కామెడీగా ఉంటుంది అనుకుంటాను నేను అరుస్తుంటే. ఇంకా వాళ్ళ పెద్దనాన్న అయితే ఎప్పుడు చెప్తూ ఉంటాడు, పిల్లల్ని ఎప్పుడు కొట్టకూడదు, చేతి భయం కన్నా నోటి భయం ఎక్కువ ఉండాలి. ఒకసారి దెబ్బలకు అలవాటు పడిపోయారంటే ఇంకా మన మాట కూడా వినరు, అందుకే ఎప్పుడు కొట్టకూడదు పిల్లల్ని అని చెప్పి వీడిని ఇప్పుడు నుండే నోటి భయంతో నడిపిస్తున్నాడు. అందుకే వాళ్ళ పెద్దనాన్న ఒక్కసారి అరిచాడు అంటే ఇంకా సైలెంట్ గా వాడు ఏం చేస్తున్నా కానీ సైలెంట్ అయిపోతాడు. నెక్స్ట్ రాబోయే వీడియో అంతా లైవ్ వాయిస్ లోనే ఉంటది. టోటల్ లైవ్ వాయిస్ పెట్టండి అన్న వాళ్ళు చూడండి. Penny. क्या बेटे बेटा बेटे नीचे ఇలా ఆడుకుంటూ ఉంటాడు ఇంకా వాళ్ళ పెద్దనంతో. మధ్యలో నా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం నేను ఇంకేదోటి వర్డ్స్ నేర్పించడానికి అలా ట్రై చేస్తూ ఉంటా. ఏదైనా చెప్పురా అంటే ట్రై చేస్తాడు చెప్పటానికి. అక్కడున్నాడా? నువ్వెవరు మరి? నువ్వెవరు? పడిందా? తీసి పెట్టు, పైన పెట్టు, పైన పెట్టు. అది పైన పెట్టు. డాన్స్ నేర్చుకుంటావా? వెళ్దామా రేపు?
ఇది ఇంకా ఇంతకు ముందు షార్ట్స్ లో పెట్టాను కదా, మన సబ్స్క్రైబర్ పెళ్లికి వెళ్ళాము, మా హస్బెండ్ కి రాఖీ కట్టింది అని చెప్పి. ఆ రోజు ఇంకా టోటగాన్ని రెడీ చేస్తున్నాడు మా హస్బెండ్. నేను రెడీ అవుతుంటే స్నానం చేయించి వీడిని రెడీ చేయాలంటే ఇంకా కూర్చోబెట్టి మంచిగా వాడిని రెడీ చేస్తున్నాడు. వాడికి హెయిర్ కి ఒక జెల్ అప్లై చేస్తున్నాడు. దానికోసం ఒక అరగంట సేపు తిరుగుంటాం షాప్స్ కి. పెద్ద ప్యాక్ తీసుకుంటే వేస్ట్ అయిపోతుంది, వాడి కోసమే కదా తీసుకుంటుందని చిన్న ప్యాకెట్ అసలు ఎక్కడ దొరకట్లేదు. ఇంకా తిరిగితే ఒక షాప్ లో దొరికింది, ఇంకా తీసుకొని వచ్చాము. సింబగాడికి అన్ని కావాలి, ఏంటి రాస్తున్నాడు వీడికి అని చెప్పి వెళ్ళి స్మెల్ చూస్తున్నాడు. మొత్తానికి అయితే ఒక గంట సేపు అటు ఇటు ఆడి కాస్త రెడీ అయి కూర్చున్నాడు. ఎక్కడ అసలు రెడీ చేస్తుంటే అసలు కోఆపరేటే చేయడు అబ్బాయి. ఏంది ఏంది అది అంటే అంటే తేపోనా? ఏంది అది? ఏం తేవాలి? తెప్ప యానా కొట్ ఏంది చూసావుగా, కొట్టుకోకూడదు అలా. చూడు ముద్దు పెట్టి. మా సింబాగాడు చేతిలో ఉన్న బాటిల్ లాక్కొని వెళ్ళిపోయాడు. వాడికి ఇలాంటివి నచ్చవు. మెయిన్ గా ఎవరైనా అరుచుకుంటున్నా గానీ ఫైటింగ్ చేసుకుంటున్నా గానీ వాడికి అస్సలు నచ్చదు. ఇలాంటి విషయాల్లో కాస్త బాగా చూస్తాడు టోటోగాడిని. ముగ్గురం రెడీ అయి వెళ్ళేసరికి